హాయ్ హలో నమస్తే అండి. మీరు ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే ఖచ్చితంగా చూడండి. ముంబై హైవేలో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఈ వీడియోలో మొత్తం క్లారిటీ తీసుకుందాం. ఏదైతే మనకి నిమ్స్ అనే ప్రాజెక్ట్ చెప్తున్నారో, ఈ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏదైతే ఉందో దాని పేరు చెప్పి మనం ముంబై హైవేలో ఎక్కువగా బిజినెస్ అయితే చేయడం జరుగుతుంది. వాస్తవానికి ఈ నిమ్స్ ఎక్కడ ఉంది, కానీ మన రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఉందని చెప్తున్నారు అనేది మనకు క్లారిటీ తెలుసుకోవాలి. ఈ నిమ్స్ వల్ల నిజంగానే ఎంప్లాయ్మెంట్ వస్తుందా, మనకి గ్రోత్ ఉందా, అంటే మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి డబల్ త్రిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మీకు క్లారిటీ వస్తుంది. మనం పొద్దున్న లేస్తే చాలు మనకి నిమ్స్ అనే ప్రాజెక్ట్ మనకి ఏదో సదాశివపేటలో ఉన్నట్టు ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ మనకి డైరెక్టర్ కానీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి సైట్ విజిట్ చేస్తూ మనకి 5 kmలోనే, ఈ 10 kmలోనే, లేదా 5 minutes డ్రైవ్, 13 minutes డ్రైవ్, 20 minutes డ్రైవ్లోనే మనం నిమ్స్కి వెళ్ళిపోతాం అనేసి మనకి సదాశివపేట చుట్టుపక్కల ఏరియాలో మనకి బిజినెస్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఇదంతా నిజము అనేది మనం గ్రహించుకున్నట్లయితే అది ఈజీగా తెలుసుకోవచ్చు. ఏదైతే మనకి గూగుల్ మ్యాప్స్ ఉందో దాంట్లో నిమ్స్ అనేది కొడితే మనకి లొకేషన్ అయితే వచ్చింది. మన సదాశివపేటకి ఎంత డిస్టెన్స్ వస్తుందో చూసుకున్న దగ్గర మనకు క్లారిటీ వస్తుంది. ఈ నిమ్స్ అనేది మనకి జహీరాబాద్ నుంచి రైట్ సైడ్ లోపలికి జరాసంగం నాల్కల్ అనే మండలంలో 2 మండలాలకు కలిపి మనకి 27 విలేజ్లు, మనకి 13,000 ఎకరాల్లో మనకి నిమ్స్ ప్రాజెక్ట్ అయితే రావడం జరుగుతుంది. ఈ నిమ్స్ బేస్ చేసుకుని మనకి సదాశివపేటలో 25,000, 30,000 హైవే పేసింగ్లో ఈ ప్రైజెస్ పెట్టడం అనేది చాలా ఎక్కువ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. మనం 25-30 మనం పెట్టి తీసుకున్నట్లయితే మనకి 60,000, 50,000 అవ్వాలంటే అది ఇప్పట్లో అవే ఛాన్స్ అయితే లేదు. మనకి ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్కి తక్కువ ప్రైజ్లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే, అంటే గజం ఒక 9,000, 10,000 అట్లా మనం పెట్టుకున్నట్లయితే మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఏదైతే మనం నిమ్స్ అనుకుంటున్నామో ఆ నిమ్స్కి చుట్టుపక్కల ఎక్కడైతే మనకి జహీరాబాద్ కానీ దగ్గరగా కంకోల్ వరకు కూడా మనం ఆ జోన్ అంతా కూడా నిమ్స్కి దగ్గరగా చూసుకోవచ్చు. ఈ కంకోల్ నుంచి సదాశివపేట ఏరియా అంతా కూడా చెప్పుకోదగ్గ పెద్ద కంపెనీస్ అయితే ఏముండవు. ఒక ఎంఆర్ఎఫ్ 1996 నుంచి కూడా మనకు ఒక ఎంఆర్ఎఫ్ కంపెనీ తప్ప మనకి ఏదో చిన్న మనకి పెప్స్ అన్నారు ఇవన్నీ తప్ప కానీ మనకి ఏ విధమైన కంపెనీస్ ఎంప్లాయ్మెంట్ స్కోప్ అయితే మనకి సదాశివపేటలో అయితే లేదు. మనకి నిమ్స్ బేసిస్ కనుక మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లే కనుక జహీరాబాద్ చుట్టుపక్కల కంకోలు ఈ చుట్టుపక్కల అంతా కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనకి వాస్తవానికి సదాశివపేట నుంచి నిమ్స్ కంపెనీ వచ్చేసి మనకి 55 km అనేది 55 km అయితే రావడం జరుగుతుంది. ఒక ఎంప్లాయీ మనకి నిమ్స్లో జాబ్ చేసిన ఎంప్లాయీ మనకి అప్ అండ్ డౌన్ 55 km అంటే 100 km ట్రావెల్ చేయాలంటే అది జరిగే పని కాదు. నిమ్స్ వల్ల మనకి సదాశివపేట డెవలప్మెంట్ అవ్వడం, ఎంప్లాయీస్ రావడం, ఇక్కడ హౌస్ కట్టుకోవడం అయితే జరగదు. సదాశివపేట కన్నా బిగ్ మున్సిపాలిటీ మనకి జహీరాబాద్. సదాశివపేట కన్నా 4 గంటలు పెద్దది. అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి నిమ్స్ డెవలప్ అయితే ముందుగా జహీరాబాద్ డెవలప్ అవుతుంది. జహీరాబాద్ నుంచి చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. కానీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ తక్కువలో చేసుకోవాలి, మనకు డబుల్ అవ్వాలనుకుంటే ఆఫ్టర్ కంకోల్ నుంచి మనకి జహీరాబాద్ మిడిల్ ఏరియాలో మనకి చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ చెప్పుకోవచ్చు. సదాశివపేటలో చేయకూడదని సదాశివపేటలో కూడా మనకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సదాశివపేటలో కొంచెం తక్కువ ప్రైస్లో ఒక 10,000 వరకు అయితే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనకి ఆత్మకూరు రోడ్లు మనకి ఇప్పటికీ కూడా 9,000, 10,000లో అయితే మనకి ప్లాట్స్ అవైలబిలిటీ ఉంటాయి. మనకి సదాశివపేటలో మనకి ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఒక 10,000 నుంచి మనం ఎక్కువ పెట్టుకోవడం అనవసరం. మీకు ఎక్కడైతే మనకు గ్రోత్ అనిపిస్తుందో అక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇంకా మనకి దగ్గరలో మనకి ఐఐటి కందికి నియర్ బై కూడా మనకి 14,000, 15,000 కూడా మనకి ఇప్పటికీ కూడా ప్లాట్స్ ఉన్నాయి. మీరు సర్చింగ్ చేసుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని అప్రిషియేషన్ మంచిగా వస్తుంది. అంతేకాకుండా ఎక్కువ పెట్టేసి మనకి డబల్ త్రిబుల్ అవుతుంది అంటే ఖచ్చితంగా అవే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి నిమ్స్ బేస్ చేసుకుని ఎవరైతే మన ప్లాట్లు తీసుకుంటారో మంచిగా ఒక 10,000లో పెట్టుకుని అది మనకు 20,000 అవే ఛాన్స్ అయితే ఉంది. 30,000, 40,000, 25,000 పెట్టుకున్నట్లయితే అది డెట్ ఇన్వెస్ట్మెంట్గా మనం చూసుకోవచ్చు. కాబట్టి ఇన్వెస్ట్ చేసేటప్పుడే కూడా మనకి ఏమేమి చెప్తున్నారు, మనకి చుట్టుపక్కల ఎంత ఎంప్లాయ్మెంట్స్ ఉంది, మనకి విలేజ్కి దగ్గరగా ఉందా, హాస్పిటాలిటీ ఉంది, ఇవన్నీ కూడా మనం చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం అయితే మంచిది. ఈ ముంబై హైవేలో మీకు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి, తక్కువ బడ్జెట్లో కావాలి అంటే ఒక 10,000లోనే మనకు ప్లాట్ కావాలి అనేది ఏదైనా మీకు డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. కింద కనిపిస్తున్న నెంబర్కి మీకు కాల్ చేస్తే మీకు లీగల్ వెరిఫికేషన్తో పాటు మంచి ప్రాజెక్ట్ డీటెయిల్స్, మంచి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అది కూడా మీకు మనకి తక్కువ ప్రైస్లోనే మనకు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ ఉంటే కింద నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.